హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఆ మొదటి దశలో కొన్ని ప్రాణాలు కూడా పోవటాలు జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే 94 నుంచి 2004 వరకు కూడా 2 పీరియడ్స్లో అంటే 2 సార్లు ముఖ్యమంత్రికి పనిచేసిన దశల్లో ఎస్సీ వర్గీకరణ జరిగి ఏబిసిడి గ్రూపులను కూడా ఏబిసి గ్రూపులుగా కూడా విభజించడం జరిగింది. దాంతో సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అది ప్రజల వద్దకు చేరింది. ఇప్పుడు కూడా ఆధారాలకు ఆ సర్టిఫికేట్లు ఉన్నాయి. తర్వాత సుప్రీంకోర్టు అనుమతి లేకుండా స్టేట్ గవర్నమెంట్కి ఆ పవర్ లేదంటూ అవి కొట్టివేయటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడం దాన్ని అడుగులు పడేసింది. అలా వర్గీకరణ అనేది ఆగిపోయింది అనమాట. సో ఇక మనం విషయంలోకి వెళ్తే గత 30 ఏళ్ళ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలామాదిగల మధ్య పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి వరకు కూడా మాలామాదిగలు సొంత అన్నదమ్ముల్లాగా కావచ్చు, స్నేహితుల్లాగా కావచ్చు, ఒకే ఊరిలో ఒకే చోట కలిసి బతికేటువంటి పరిస్థితులు 90% ఉంది. అంటే కొన్ని ప్రాంతాల్లో మాలామాదిగలు విడివిడిగా ఉన్నప్పటికీ కొంచెం ఒకే గ్రామమైన దూరంగా ఉన్నప్పటికీ 90% గ్రామాలు మాత్రం పక్కనే ఉండటం, అందరూ కలిసి ఉండేటువంటి స్నేహపూర్వకమైన వాతావరణం వాళ్ళల్లో కలిగి ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మాలి, నమ్మి తీరాలి. సో ఆ తర్వాత ఈ వర్గీకరణ ఎప్పుడైతే మొదలైందో మాదిగల నుంచి ఎంఆర్పిఎస్, మాలల నుంచి మాల మహానాడులు, మాల మహాసభలు ఇలా మొదలైంది. సో మొత్తానికి ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మాదిగలకి ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా కూడా మాదిగ కులస్తులకి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వాలు, అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలన నియంత్రించేటువంటి వాళ్ళు అంటే పరిపాలనని చేసేటువంటి వాళ్ళు ఎవరైతే పాలకులుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదో విధంగా మాదిగలకే సహాయపడుతూ వచ్చారు. ఇది అక్షరాల నిజం. నేను ఫస్ట్లో చెప్పాను, ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమని. చంద్రబాబు నాయుడు గారి టైంలో మాదిగలకు ఫుల్ సపోర్ట్ చేశారు. రిజర్వేషన్ వర్గీకరణ అనేది అమలు చేశారు. గ్రూపులుగా విభజించిన విషయం కూడా అందరికీ తెలిసింది. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని పక్కన పెట్టేసింది. మరలా ఇప్పుడు సుప్రీంకోర్టు తోటి బీజేపీ అంటే ఏదైతే అంటే కులాలని మతాలని రెచ్చగొట్టడమే ముఖ్యమైనటువంటి ధ్యేయంగా ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాలు వీరిద్దరి మధ్య కూడా మరలా ఆ చిచ్చు అనేదాన్ని పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఇరు వర్గాలు కూడా బాగా ఘర్షణలు దిగే ప్రాంతాల్లో కొన్ని చోట్ల గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో కొన్ని అల్లకొల్లాలు జరిగినాయి. సో ఇప్పుడు పూర్తి వైరం ఎవరెవరికంటే మాలా మాదిగలకు జరిగింది. మాలలకి ఎటువంటి సపోర్ట్ లేదు. మాదిగలకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏ ప్రభుత్వాలైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానికంగా మేజర్ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా ఉన్నటువంటి కమ్యూనిటీస్ కమ్మ, రెడ్డీసు, కాపులు కూడా ఎంఆర్పిఎస్ అంటే మాదిగలకు మాత్రమే సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మాలలకి ఏ నాయకుడు కూడా ఏ నాయకత్వం కూడా సపోర్ట్ చేయలేదు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇద్దరిని సమానంగా చూసింది, కానీ ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువ ఇక్కడ చూడలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాలల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే మాలలకి ఒక యూనిటీ లేదని చెప్పేసి ఇటీవల మందకృష్ణ గారు ప్రతి సభలో కూడా అదే వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. మాలలకి యూనిటీ లేదు, ఒక నాయకత్వం కింద ఎవరు నిలబడే పరిస్థితి లేదు. సో అందువల్ల మాలలకి ఎవరు సపోర్ట్ అనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది. గత 30 ఏళ్ళ నుంచి కూడా ఇదే జరుగుతుంది. అంటే మొదటి కాలంలో అంటే 1994, 90, 96, 97, 2000 దాకా కూడా పివి రావు గారు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు మాలలో ఐక్యత బలంగా ఉంది. ఆ ఐక్యత ఆయన పోయిన తర్వాత లోపించడంతో ఎవరికి వాళ్ళు చెట్టుకొకరు గుట్టకొకరు అన్న సామెతలాగా
విడిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు స్థానికంగా రాష్ట్రంలో మాలల్లో ఒక నాయకత్వం అంటూ ఎవరికి లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్న దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో మాదిగలకు ఉన్నటువంటి ఒకే ఒక్క నాయకుడు మందకృష్ణ మాదిగ. సో అది తప్ప ఒప్పని నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పట్లేదు, కానీ ఒక నాయకత్వం చేస్తే ఎలా ఉంటుంది, నాయకుడి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ నాయకత్వం వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా వారు అనుకున్నటువంటి ప్రయోజనాలు కావచ్చు, వారి జాతి ప్రయోజనాలు కావచ్చు, 100కు 100% జరిగే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ మాలల్లో ఆ పోరాట పటిమ అనేది తగ్గిపోయిందని చెప్పొచ్చు, పూర్తిగా నశించిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా మాలల్లో ఎటువంటి చైతన్య స్ఫూర్తిమైనటువంటి విషయాలు కావచ్చు, ఆత్మీయ సభలు సమ్మేళనాలు కూడా ఎవరికి వాళ్ళు పెట్టుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ మాదిగల్లో మాత్రం పూర్తి స్థాయిలో మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి అంటే ఎంఆర్పిఎస్ అనగానే ఇరు రాష్ట్రాల్లో ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా వినబడేటువంటి ఒకే ఒక పేరు మందకృష్ణ మాదిగ. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మాలలు ఇంకా ఎప్పటికీ ఒక నాయకత్వం కింద వస్తారు, ఎప్పటికీ వీడికి మిగతా జాతుల నుంచి సపోర్ట్ అనేది లభించేది అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మాలలో రాజకీయంగా అభివృద్ధి చెందారని చెప్పేసి మాదిగలు ఆరోపిస్తున్నారు. కానీ మాదిగలు కూడా రాజకీయంగా ఏమాత్రం తక్కువ కాదు, మాలలకు ఎక్కడా తీసిపోలేదు. ఇక్కడ ఎంతమంది మంత్రులు ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. అది కంటిన్యూగా జరుగుతూ ఉంది. దాంట్లో ఎటువంటి రాజకీయంగా వెనకబడిన పరిస్థితి లేదు, ఆర్థికంగా కూడా వెనకబడిన పరిస్థితి లేదు, ఉద్యోగాల్లో కూడా వాళ్ళు వెనకబడిన పరిస్థితులు అయితే ఏం కనిపించలేదు. కానీ ఏదైతే పై స్థాయిలో సుప్రీంకోర్టు కావచ్చు, పార్టీలు కావచ్చు, బలమైన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాదిగలకు సపోర్ట్ నుండి మాలలను అనగదొక్కుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి టైంలో మొట్టమొదటిసారి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలోనే రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల మొత్తం మీద, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా మాదిగలే ఎక్కువ % ఉన్నారంటూ నివేదికలు కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగలే ఎక్కువగా ఉన్నారంటూ తీసుకొచ్చారు. కానీ తర్వాత సర్వేల్లో వాస్తవాలు తెలిసినాయి, మాలలు ఎక్కువ ఉన్నారు, మాదిగలు తక్కువ ఉన్నారని. సో ఇవన్నీ కూడా ఎందుకు ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుందంటే, ఒక యూనిటీ లేకపోతే ఎలా ఉంటుంది, యూనిటీ ఉంటే జాతి సమైక్యత కావచ్చు, వారి యొక్క జాతిని అభివృద్ధి పరిచే దిశగా వాళ్ళు ఎలా సాగిపోతున్నారు అనేది ఈ వీడియో యొక్క సారాంశం. సో ఒక నాయకత్వం కింద పనిచేయనటువంటి ఏ నాయకత్వం కావచ్చు, ఏ పోరాటం కూడా ఫలించదు అనేది చరిత్ర చెబుతున్నట్టు సత్యం. సో ఇప్పటికైనా కూడా ఈ కుల పోరాటాలని పక్కన పెట్టేసి ఐక్యతగా కలిసి ఉంటే ఎంతో బాగుండిద్ది అనేది దేశ మేధావులు, ప్రపంచ మేధావులు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట.